మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలంటూ వెలిసిన ఫ్లెక్సీలు సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామాకు తెరతీశాయి. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను తొలగించేందుకు బీఆర్ఎస్ నాయకులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు సిద్దిపేటలోని హరీష్ క్యాంపు కార్యాలయంలోకి చొరబడి వీరంగం సృష్టించారు. ఆఫీస్కి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. खबरदार कांग्रेस गुंडल्लारा, खबरदार कांग्रेस गुंडल्लारा, హరీష్ రావు డౌన్ అనుకుంటూ వచ్చి గేట్ నూకిరు 25 మంది నూకితే గేట్ కుల్లా అయింది. గోడ మీద దుంకిరు, చక్కగా దాని మీద ఎక్కి ఆయన పెప్సులు చింపారు. మొత్తం పెప్సులు చింపే వరకు అంత లోపల పోలీసులు వచ్చారు, వెళ్ళగొట్టిరు. అంతే, ఇంకేం చేయలేదు. నేను వాచ్మెన్ పని చేస్తాను. రాత్రి 1 గంటకు మీదకి ఎక్కిరు వాళ్ళు. లోపలికి ఎంబోలు ఇక్కడకే. మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలంటూ వెలిసిన ఫ్లెక్సీలు సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామాకు తెరతీశాయి. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను తొలగించేందుకు బీఆర్ఎస్ నాయకులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు సిద్దిపేటలోని హరీష్ క్యాంపు కార్యాలయంలోకి చొరబడి వీరంగం సృష్టించారు. ఆఫీస్కి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, సిద్దిపేటలో నెలకొన్నటువంటి ఇరు పార్టీల మధ్య రగడని ఎలా చూడొచ్చు? అప్డేట్స్ అంటే జ్యోతి, సిద్దిపేటలో నిన్న రాత్రి హైడ్రామా చోటు చేసుకుందని చెప్పవచ్చు. హరీష్ రావు రాజీనామా చేయాలన్న ఫ్లెక్సీల ఏర్పాటుతో ఈ వివాదం రాజుకుందని తెలుసుకోవచ్చు. అలాగే హరీష్ రావు 2 లక్షల రుణమాఫీ అయ్యింది, రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత పూజల హరికృష్ణ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లెక్సీలను తీసేయాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. అలాగే సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను కూడా కాంగ్రెస్ నేతలు చింపేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. రోడ్డుపైకి అర్ధరాత్రి భారీగా కాంగ్రెస్ నాయకులు చేరుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో వాగ్వివాదం జరిగిందని చెప్పవచ్చు. పోటాపోటీ నినాదాలతో కాసేపు టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇరు వర్గాలను పోలీసులు అయితే చెదరగొట్టారు. అయితే ఇంతకుముందు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షలు ఏకదాటిగా రుణమాఫీ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను, మళ్ళీ ఎక్కడ కూడా పోటీ చేయనని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఆ మాటలతో ఈ వివాదం నెలకొందని చెప్పవచ్చు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశాడు కాబట్టి మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంతరించుకుందని చెప్పవచ్చు. దీన్ని హరీష్ రావు ఎప్పుడు రాజీనామా చేశారని చెప్పి ఫ్లెక్సీలతో పాటు అక్కడ ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దీనిపై హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు కూడా పగలగొట్టి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారంటూ ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం అంటూ ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని చెప్పి హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్ మార్కు పాలనకు ఇది నిదర్శనమని వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎక్స్ వేదికగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఫిర్యాదు చేసినట్టు అయితే తెలుస్తోంది జ్యోతి. ఇకపోతే ఈ ఘటనపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తోంది? ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకులైతే తీవ్రంగా విమర్శలు అయితే చేస్తా ఉన్నారు. హరీష్ రావు మాట నిలబెట్టుకోవాలి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది, అలాగే గతంలో మీరు రుణమాఫీ చేస్తే పార్టీకి రాజీనామా చేస్తాను, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తారని చెప్పి హరీష్ రావు చెప్పిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు ఈ దుమారం రేగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా హరీష్ రావు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే తప్ప అప్పటి వరకు ఈ అల్లర్లు గాని ఏది ఆపమని చెప్పి హరీష్ రావు గాని టీఆర్ఎస్ పార్టీకి గాని ఘాటుగా అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే ఘాటుగానే స్పందిస్తా ఉన్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో గత రాత్రి నుంచి అయితే ఇప్పటి వరకు జరుగుతున్న ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇరు వర్గాల కార్యకర్తలకు నాయకులకు అయితే భారీ గొడవల నేపథ్యంలో పోలీసులు అయితే అక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. చూద్దాం ఇప్పటికైనా ఈ అల్లర్లు ఆగుతాయా లేదంటే ఇక ముందు ఎలాంటి దారి తీస్తాయా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. ఏంటది గట్టి खबरदार कांग्रेस